కామయేష క్రోధయేష రజోగుణసముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవానుడు పలికెను, రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే కోరికలు, వాంఛలు, తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దానిగా తెలుసుకొను. ఇంకా వివరంగా చెప్పాలంటే, వేదములు కామము అన్న పదాన్ని కేవలం లైంగిక వాంఛల కోసమే కాక మనము ఈ శరీరమే అన్న దృక్పథంలో ఉన్న అన్ని భౌతిక కోరికలను ఉద్దేశించి వాడతారు. ఈ విధంగా కామం ఎన్నో రకాలుగా బహిర్గతమవుతుంది. డబ్బుల కోసం ఆశ, వస్తువుల కోసం ఆశ, కీర్తి ప్రతిష్టలపైన ఆశ, అధికారం కోసం తపన మొదలగునవి ప్రతి ఒక్క ప్రాణికి స్వసహజంగా ఉండే భగవంతుని అంది ప్రేమ ఏ వక్రదారిలో పరావర్తనమైనప్పుడు కామముగా అవుతుంది. ఎప్పుడైతే జీవాత్మ ఈ శరీరం అనే భౌతిక శక్తితో అనుసంధానం అవుతుందో ఆత్మ యొక్క భగవంతునిపై ప్రేమ రజోగుణ సాంగత్యం కారణంగా కామంగా మారుతుంది. దివ్య ప్రేమ అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి కాబట్టి భౌతిక ప్రపంచంలో దాని యొక్క వక్రమైన పరివర్తన అంటే కామం కూడా ప్రాపంచిక కార్యాలలో అత్యంత శక్తివంతమైనది. ప్రాపంచిక భోగాల కోసం ఉన్న ఈ కామమే పాపానికి మూల కారణం అని శ్రీకృష్ణుడు నిర్ధారించాడు. ఇది మనలోనే స్థితమై ఉన్న దుష్ట ప్రలోభం. ప్రాపంచిక వస్తువులు తృప్తిని, ఆనందాన్ని ఇస్తాయి అని నమ్మించి రజోగుణము ఆత్మను ప్రలోభానికి గురి చేస్తుంది. దీనితో వాటిని పొందడానికి మనిషి ఆశపడతాడు. ఎప్పుడైతే కోరిక తీరుతుందో అది దురాశ, లోభానికి దారితీస్తుంది. మానవుడి ఈ మూడింటి ప్రభావంచే పాపాలు చేస్తాడు. కామము, లోభము మరియు క్రోధము. లోభం అంటే తీవ్రతరమైన కోరిక, కోపం అంటే ఆశాభంగమైన కోరిక. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు కామమే అన్ని అరిష్టాలకు మూల కారణమని ముద్ర వేశాడు.